హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడైతే ఇంకో కొత్తగా కషాయం అయితే తయారు చేస్తున్నారు అత్తమ్మ. ఏంటి అనేది అయితే వీడియోలో చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అత్తమ్మ ఇదేం టైప్ మళ్ళీ? కొత్త టైప్ ఇది. నీళ్ళు పోసుకుందాం ముందుగా. ఓకే. రెండున్నర తీసుకుందాం, 2 కప్పులకు. అయితే ఇది మనం అన్నం తిన్నాక గ్యాస్ ప్రాబ్లము, పొట్ట నొప్పి కానీ అరగకపోవడం కానీ ఇవన్నీ ఉంటున్నాయి పొట్టలకు. అయితే దానికోసమని మనం ఇదేంటిది సొంటి, ఇదేంటిది ఓమ, ఇదేంటిది జీలకర్ర, ఇవి పుల్లగా బేపులు వస్తుంటాయి కదా ఇప్పుడు అరగక, ఇది పొద్దున పూట తాగితే చాలా మంచిది. దానికోసమని మనం ఇది చూపిద్దామని ఇది సొంటి, ఇది వామ, ఇది జీలకర్ర, 2.5 నీళ్లు ఈ గ్లాస్ తోటి. అయితే ఇవి మంచిగా మరగబెట్టుకోవాలమ్మా. మంచిగా మరగబెట్టుకొని తాగితే మనకు పొట్ట ప్రాబ్లం ఉన్నా పోతుంది, బేపులు రాకుండా, అరగలేదని పొట్టంతా నొప్పి అనిపించిన ఇది తాగితే మంచిగా ఉంటది. పొద్దున్నే తాగాలి ఇది, ఎప్పుడు పడితే అప్పుడు తాగొద్దు. పొద్దున్నే తాగితే ఇంకా మనకు అన్నం కూడా అరుగుదలకు మంచిది. అందుకని ఇది చేసి చూపిద్దామని చూపిస్తున్నా. ఓమ ఇంత చాలు, లేదంటే ఘాటు ఎక్కువ ఉంటది. మళ్ళా సొంటి కూడా ఘాటే కదా, అందుకని సొంటి కషాయం వేసుకుంటే బాగుంటది. జీలకర్ర, ఇది కూడా మంచి అరుగుదలకు. ఇప్పుడు ఈనోలో కూడా వస్తుంది కదా ఇది సొంటి నల్లగొట్టుకొని వేసుకుందాం. పౌడర్ కూడా దొరుకుతుందమ్మా. వాళ్ళు ఎట్లా చేస్తారో మనకు తెలియదు కదా, మనమైతే ఇట్లా వేసుకుందాం. ఘాటు ఎక్కువనే ఉంటది, ఎక్కువ వేసుకుంటుండ్రోనని కాదు, ఎక్కువ వేసుకుంటేనే మంచిది. అందుకని ఇప్పుడు మరగబెట్టుకుందాం పొయ్యి మీద పెట్టి. పొయ్యి మీద పెట్టి మరగబెట్టుకుందాం. మంచిగా మసిల్లంక తాగితే హెల్త్ మంచిది, అన్నిటికీ మంచిదమ్మా. ఆకలి కూడా అవుతుంది లేని వాళ్ళకి కూడా. అదైతే మరగనే చక్కెర ఇట్లా వేసుకోవాలి, కొంచెం వేసుకోవాలి. బాగా తీయగైతే కూడా మంచిగా ఉండదు. కషాయం అంటే చేదే ఉండాలి. అంత ఘాటు మనం తాగలేదని కొంచెం చక్కెర అయితే వేసుకుంటున్నాము. ఇంకా చక్కెర వద్దు, ఏది వద్దు, అట్లా కషాయం తాగాలనుకుంటే కూడా తాగేయచ్చు. బాగుంటదండి ఇది, చాలా బాగుంటది. హెల్త్ కి మంచిది, అన్నిటికీ, తలనొప్పికి అన్నిటికీ పనిచేస్తుంది. ఓమ, చొంటి, జీలకర్ర అందులో అన్ని పనిచేసేటి. ఏవి పనిచేయని అన్నీ పనిచేసేటివి కాబట్టి మీకు చూపిస్తున్నా ఇప్పుడు. ఇదైతే కషాయం అయిందమ్మా. ఎప్పుడు ఇదే కలర్ అంటుంది ఏంది కషాయం అని అనుకున్నదల్లా, ఎందుకంటే అన్ని ఒకే ఉంటాయి కాబట్టి మసాలా పెడితే ఇలాగే అవుతుంది. ఇంకా మనం వేసేది అన్ని మసాలాలు కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ లో వేస్తున్నాం కాబట్టి కలర్ అయితే సేమ్ వస్తుంది. ఇట్లా ఒక మసాలా పెట్టుకొని తాగాలి. పొద్దున్నే తాగితే ఇంకా మంచిది. మధ్యాహ్నము సాయంత్రం కాకుండా పొద్దున్నే తాగాలి, తాగితే బాగుంటది. ఇప్పుడైతే తాగుదామమ్మా. సో చూసిర్రు కదా, ఇంకా మాదైతే రెడీ అయిపోయింది, తాగేస్తున్నాము. మంచిదంట, విన్నర్ కదా బెనిఫిట్స్ కూడా. సో మీరు కూడా చేసుకొని ట్రై చేసి అయితే చూడుర్రి. నచ్చితే మంచిగా రోజు చేసుకుంటే పొట్ట కూడా మంచిగా ఉంటుంది అంట కదా, మంచిగా అరుగుతుంది. బయట కొనుకొచ్చుకొని ఈనోలు అవి ఇవి తాగడం బదులు కొంచెం పొద్దున్నే ఇది చేసుకొని తాగితే మంచిదే కదా, అనేది రాదు. ఇంకా అందుకోసమే మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో మాకైతే కామెంట్ చేయర్రి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అంతే, ఇంకా వీడియో బాయ్ బాయ్.